హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఏదైతే ఉందో మనకి యొక్క ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ర్యాంకింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది వస్తూ ఉన్నాయి. నిన్న జరిగినటువంటి షిఫ్ట్లలో కూడా ర్యాంకింగ్ సంబంధించి అడిగారు. హంగర్ ఇండెక్స్కి సంబంధించి ర్యాంకింగ్ క్వశ్చన్ అయితే వచ్చింది. కాబట్టి ర్యాంకింగ్ సంబంధించి చాలా ఇంపార్టెంట్, చదువుకోండి. మీకు ఈ వీడియోలో ఇంపార్టెంట్ ర్యాంకింగ్స్ మొత్తం అంటే ఎగ్జామ్కి ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని ఇస్తాను. నెక్స్ట్ షిఫ్ట్లలో ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ మన ఛానల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా ర్యాంకింగ్ టాపిక్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి మీరు కూడా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇద్దరికీ ఉపయోగపడుతుంది. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? మనకి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం 2026కి మన ర్యాంకు ఎంత అంటే 116. గతంలో మనకి 118 ఓకేనా ఉండేది, ప్రజెంటు 116 అనమాట. ఈ 118 అనేది 2025 నాటికి, 2026 నాటికి 116. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం భారత పాస్పోర్ట్ ర్యాంక్ ఎంత? మనకి ఫిబ్రవరిలో అప్డేట్ చేశారు, అందుకని ఈ పాయింట్ మీకు మెన్షన్ చేశాను. మనకు మీరు చూస్తే జనవరి వరకు 80వ ర్యాంక్ ఉంది. ఓకేనా, కానీ ఫిబ్రవరికి వచ్చేసరికి 75. ఓకేనా, 75 మనకి ప్రజెంట్ ర్యాంక్. ఈ ర్యాంకు మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. టాప్ ర్యాంకు ఎవరున్నారంటే మనకి సింగపూర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ ప్లేసు సింగపూరు. మన ఇండియా యొక్క ర్యాంకు 75. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క స్థానం ఏ స్థానంలో ఉంది అంటే 13వ స్థానం. ఓకేనా, 13th. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2026 ప్రకారం 25-26 ప్రకారం భారతదేశం ఏ ర్యాంకును పొందింది అంటే, ఈ క్వశ్చన్ నిన్న కూడా వచ్చింది. 102. ఓకేనా, 102 ఆన్సర్ అండి. 102 ర్యాంకు. ఓకేనా, మొత్తం 123 దేశాల్లో 102వ ర్యాంక్ అనమాట. రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ ఆర్ఎన్ఐ 2026లో భారతదేశం సాధించిన ర్యాంక్ వచ్చేసరికి 16. ఓకేనా, గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఏంటి మనకి గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2026 32. ఓకేనా, ర్యాంక్ వచ్చేసరికి 32 అనమాట. మానవ అభివృద్ధి సూచి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 134. ఓకేనా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క ర్యాంకు 134 అనమాట, ఇండియా యొక్క ర్యాంకు. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ 2025-26 ప్రకారం నామినల్ జీడిపి పరంగా భారతదేశం ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే 4th అనమాట. ఓకేనా, 4th. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ భారత్ ర్యాంక్ ఎంత అంటే 23. ఓకేనా, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 23. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ భారత్ ర్యాంక్ వచ్చేసరికి 131. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అంటే 131. ఓవరాల్గా 131 అనమాట. 148 కంట్రీస్లో 131 మన యొక్క ర్యాంకు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025-26లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అంటే 151. 151. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII 2025-26లో భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే 38th అనమాట, 38వ స్థానంలో ఉంది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026 ప్రకారం ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 4th ప్లేస్. ఓకేనా, 4th ప్లేస్ అనమాట. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026. ఓకేనా, పొజిషన్ వచ్చేసరికి 4th ప్లేస్. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ భారత్ ర్యాంక్ వచ్చేసరికి 38th. ఓకేనా, కిడ్స్ రైట్స్ ఇండెక్స్ 2025-26లో భారతదేశం యొక్క
ర్యాంకు ఎంత ర్యాంక్ అంటే 129, 129 అనమాట. కిడ్స్ రైట్స్ ఇండెక్స్ 2025-26లో. ఓకేనా. ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2026లో భారతదేశం ర్యాంకు ఎంత అంటే 42, 42. ప్రపంచ టాలెంట్ ర్యాంకింగ్ 2025-26లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 56th. ఓకేనా, 56వ స్థానంలో ఉంది. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025-26లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 67th. ఓకేనా, 67. గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ 2025-26లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ఫస్ట్ ప్లేస్. ఓకేనా, ఫస్ట్ ప్లేస్లో ఉంది గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్. గ్లోబల్ రెసిలెన్స్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 16, 16. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025-26లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసరికి 61. ఓకేనా, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ఎంత ర్యాంకు? 61. ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ 2025-26లో రిపోర్ట్ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 87. ఓకేనా, 87. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025 చివరి నివేదిక ప్రకారం భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 102, 102. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం. విచ్ కంట్రీ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్? ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి సింగపూర్. ఏంటి? ఫస్ట్ ప్లేస్ సింగపూర్. వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ 2025-26లో భారతదేశం స్థానం వచ్చేసరికి 49th. ఓకేనా, 49. వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ వచ్చేసరికి 49. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2025-26లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 45, 45. ప్రపంచంలో అత్యుత్తమ నగరాల జాబితా 2026లో భారతదేశం నుండి అగ్రస్థానంలో ఉన్నటువంటి నగరం ఏది? మనకి వరల్డ్ బెస్ట్ సిటీస్లో టాప్లో ఉన్నటువంటి సిటీ, ఇండియాలో ఉన్నటువంటి సిటీ ఏది అంటే ఢిల్లీ. గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్ 2026లో భారతదేశం ర్యాంకు ఎంత? 64, 64. ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025-26లో భారతదేశం ర్యాంకు ఎంత అంటే 172, 172. ఆసియా పవర్ ఇండెక్స్ 2026లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఏ పొజిషన్లో ఉంది? మనకి థర్డ్ పొజిషన్లో ఉంది. ఆసియా పవర్ ఇండెక్స్లో భారత్ అనేది థర్డ్ పొజిషన్లో ఉంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026లో అగ్రస్థానంలో ఉన్న దేశం, హ్యాపీయెస్ట్ కంట్రీ ఏంటి అంటే ఫిన్లాండ్ అనమాట. ఓకేనా, ఫిన్లాండ్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఫస్ట్ ప్లేసు ఫిన్లాండ్. ప్రపంచ పోటీతత్వ సూచి వరల్డ్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్ 2025-26లో భారతదేశం ర్యాంకు ఎంత అంటే 39. ఓకేనా, 39. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ 2026కు గాను భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే సెకండ్ ప్లేస్ అనమాట. ఓకేనా, 2వ స్థానం. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 39 అనమాట, 39. ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నటువంటి భారతీయ నగరం, మనకి పొల్యూట్ అయినటువంటి సిటీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి సిటీ ఏంటి అంటే ఢిల్లీ. ఢిల్లీలో ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది. ఓకేనా. గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025-26లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అంటే 122, 122 అనమాట. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025-26లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అంటే 93.
మానవ స్వేచ్ఛా సూచి హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025-26లో భారతదేశం స్థానం ఎంత అంటే 109 109. గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025-26లో భారత ర్యాంక్ వచ్చేసరికి 108. గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది 108 ర్యాంక్. ఓకేనా, 108. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ సంబంధించి ర్యాంక్ ఎంత అంటే ఇండియా యొక్క ర్యాంకు 68, 68వ ర్యాంక్ అనమాట. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ సంబంధించి. ప్రపంచ బ్యాంక్ యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బీ రెడీ 2025-26లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 32, 32. గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రపంచ శాంతి సూచి 2025-26లో భారతదేశం యొక్క ర్యాంకు 116, 116. క్లైమేట్ టెక్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ 2026 భారతదేశం ఏ స్థానంలో నిలిచింది అంటే 9th ప్లేస్లో నిలవడం జరిగింది. క్లైమేట్ టెక్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్. బిఫోర్ 44th క్వశ్చన్ ఏంటంటే సేమ్ క్వశ్చన్ వచ్చింది, అందుకనే స్కిప్ చేశాను. ఈ క్వశ్చన్ చూడండి. స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2026లో భారతదేశంలో ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది? స్మార్ట్ సిటీ ఇండెక్స్లో హైదరాబాదు మొదటి స్థానంలో నిలిచింది. ఓకేనా, మన ఇండియాలో. ప్రపంచంలోని ధనవంతులైనటువంటి నగరాల జాబితాలో 2026లో భారతదేశం నుండి అగ్రస్థానంలో ఉన్నటువంటి నగరం ఏది అంటే ముంబై. ఓకేనా, ధనవంతులైనటువంటి వారు ఉన్నటువంటి నగరాల జాబితాలో ముంబై నిలిచింది మన ఇండియా నుంచి. గ్లోబల్ ఎనర్జీ ఆర్కిటెక్చర్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంకు. గ్లోబల్ ఎనర్జీ ఆర్కిటెక్చర్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 ఎంత అంటే 82, 82వ ర్యాంకు. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2026 ప్రకారం అత్యంత కలుషిత దేశాల్లో భారతదేశం స్థానం ఎంత అంటే 3rd ప్లేస్ అనమాట, 3వ స్థానం. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఐసిటీ డెవలప్మెంట్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అంటే 92, 92. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ ప్రకారం 2032 నాటికి భారతదేశం ఎన్నవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అంటే 3rd అనమాట, మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. ఓకేనా, 2032కి. ఇవన్నీ ఎగ్జామ్ ముందు కంపల్సరీ ఒకసారి చూసుకుని వెళ్ళండి. ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ఈ వీడియోని చూసుకోండి. ఈ ర్యాంక్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూస్తే జాబ్ బాక్స్ 360 అని చెప్పేసి సెర్చ్ చేసినా వస్తుంది టెలిగ్రామ్ గ్రూప్లో, లేకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్డేట్స్, అదేవిధంగా ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ మీద క్విజెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అవి మీకు ప్రాక్టీస్కి ఉపయోగపడతాయి. ఓకేనా.